బెడ్ మీద పడుకుని అరగంటైనా ఇంకా నిద్ర రావటం లేదు. టెర్రస్ మీద నుంచి నిశ్శబ్దంగా కిందికి వచ్చేసి నా బెడ్రూంలోకి వచ్చి అరగంట అయింది. అయినా ఇంకా మనసులో ఏదో కల్లోలం, కలవరం. నేను సాంప్రదాయవాదిని కాదు, చాదస్తుని అంతకన్నా కాదు. మోడ్రన్ అవుట్లుక్ ఉన్న సైంటిస్టుని, అందులోనూ అమెరికాలో బతుకుతున్న ఆధునిక మనిషిని. అమెరికా జీవితంలో ఎంతటి వైవిధ్యం, స్వేచ్ఛాపోకడలు ఉంటాయో నాకు తెలియంది కాదు. వ్యక్తిగత స్వేచ్ఛ పేరిట కొందరు అమెరికన్లు ఎంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తారో కూడా నాకు తెలుసు. అటువంటి వాళ్ళు నాసాలో కూడా ఉన్నారు. కానీ 18 ఏళ్ల పిల్ల రాత్రి 2:30 గంటల సమయంలో రహస్యంగా ఎవరితో మాట్లాడుతుంది? అంత అవసరం ఏమొచ్చింది? స్వీటీ నన్ను చూసిందా? నాకు తెలీదు. నేను మాత్రం స్వీటీని చూడగానే నిశ్శబ్దంగా కిందకి వచ్చేశాను. స్వీటీ నా తమ్ముడి కూతురంటే నాకు కూడా కూతురే కదా. ఏదో అశాంతి, అలజడి. నా బాధ ఏమిటో నాకే అర్థం కాకుండా ఉంది. ఎంతసేపైనా బెడ్ మీద అలా దొర్లుతూ ఉండిపోయాను. కానీ నిద్ర రావటం సంగతి అటుంచితే మనసులో కల్లోలం మాత్రం తగ్గటం లేదు. అందులో తప్పేముంది? ఏదో అర్జెంట్ ఫోన్ మాట్లాడుతూ ఉండొచ్చు. టెర్రస్ మీద నిలబడి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నిద్రపోతున్న వాళ్లకు డిస్టర్బెన్స్ కాకూడదని టెర్రస్ మీదకి వెళ్ళుండొచ్చు. అంత రాత్రి ఫోన్ ఎవరు చేస్తారు? అంత అర్జెంట్ ఫోన్లు ఏముంటాయి? అంత రహస్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నా దగ్గర సమాధానాలు లేవు. మనం ఓ సంఘటన చూసినప్పుడు దాని నుంచి తేరుకోవటానికి కొంత సమయం పడుతుంది. ఆ తేరుకునే సమయం అనేది వ్యక్తి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఆ సంఘటనను ఎంత తీవ్రంగా తీసుకున్నాం అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అర్ధరాత్రి కానీ తెల్లవారుజామున కానీ ఫోన్ మోగిందంటే నాకు చాలా చాలా భయం. నాన్న మరణం తాలూకు వార్త నాకు తెల్లవారుజామునే తెలిసింది. సరిగ్గా శివరాత్రి రోజు పోయాడాయన. శివుడంటే నాన్నకు ఇష్టం. అందుకే నాకు శంకర్ అని పేరు పెట్టుకున్నారు. ఆయన కొడుకు విఘ్నేశ్వరుడంటే మరింత భయం, భక్తి, ప్రేమ. నా కష్టాలన్నీ వినాయకుడితో చెప్పుకుంటాను, ఆయనే నన్ను ఓదారుస్తాడు అని నాన్న చెబుతుంటే బాల్యంలో నేను నవ్వుకునేవాడిని. వినాయకుడు ఏమైనా నాన్నగారి రూంలో బీరువాలో దాక్కున్నాడా అనుకునేవాడిని. బాల్యం అంటే అంతే కదా, అంతవరకే ఆలోచనలు సాగుతాయి. తెల్లవారుజామున వచ్చే ఫోన్లంటే భయపడే నేను ఓ వయసొచ్చిన ఆడపిల్ల రహస్యంగా టెర్రస్ మీదకు వెళ్ళి ఫోన్ ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాక అతలాకుతలమైపోతున్నాను. పొద్దున్నే నందుకి ఈ విషయం చెప్పాలా వద్దా అని చాలాసేపు ఆలోచిస్తుండిపోయాను. చాలా చిన్న విషయం గురించి ఎక్కువగా అనవసరంగా ఆలోచిస్తున్నాను. అతని మనసుకి సర్ది చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్నా కూడా అది నా మాట వినటం లేదు. ఆలోచిస్తూనే ఎప్పుడో తెలియకుండా నిద్రలోకి జారుకున్నాను. నేను నిద్ర లేచేసరికి 8 అవుతుంది సమయం. అంత లేటుగా నిద్ర లేవటాన్ని నేను ఎప్పుడూ గిల్టీగానే ఫీల్ అవుతాను. బాధ్యత, జ్ఞానం ఉన్నవాడెవడు ఆలస్యంగా నిద్రలేవడు. రాత్రంతా వ్యర్థమైన కాలక్షేపపు కార్యక్రమాల్లో ఉండేవాళ్ళు సూర్యోదయం తాలూకు గొప్పతనాన్ని ఆస్వాదించలేరు. వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఏదీ నేర్చుకోలేరు. ఎవరైతే ఉదయాన్నే నిద్రలేస్తారో వాళ్ళకే జీవితం తాలూకు మాధుర్యం అర్థమవుతుంది. క్షమించాలి, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మిమ్మల్ని నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి. గబగబా కాలకృత్యాలు పూర్తి చేసుకుని స్నానం ముగించి కిందికి వచ్చేసరికి నందు సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య, నిద్ర బాగా పట్టినట్లుంది అన్నాడు నందు పేపర్లోంచి తలెత్తి చూస్తూ. అవును, కడుపు నిండా సునీత పెట్టిన భోజనం తినేసరికి బకాసురుడు ప్లస్ కుంభకర్ణుడనైపోయాను అన్నాను నవ్వుతూ. సునీత కాఫీ తెచ్చింది. పెసరట్లు తింటారా లేకపోతే వేరే ఏదైనా టిఫిన్ చేయమంటారా బావుగారు? కార్న్ఫ్లేక్స్, బ్రెడ్ టోస్టులు తిని చప్పబడిపోయిన జిహ్వకు అమృతం పోస్తానంటే వద్దనే మూర్ఖుడు కూడా ఉంటాడా తల్లి? నందు పెద్దగా నవ్వాడు. నువ్వు సైంటిస్ట్గా కంటే కవి అయి ఉంటే ఇంకా ఎక్కువ సంపాదించేవాడివి. అయితే ఆ కవిత్వం తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో అయితే మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేవి. బాగా జీడిపప్పు దట్టించి ఉప్మా కూడా చేయి అంటూ సునీతకు ఆర్డర్ చేశాడు. సునీత వంటగదిలోకి వెళ్ళిపోయాక పేపర్ పక్కన పడేసి నందు టీవీ ఆన్ చేశాడు. వార్తలు వస్తున్నాయి. ఛానల్ మార్చాడు. అక్కడ కూడా వార్తలు వస్తున్నాయి. మరో ఛానల్లో నలుగురు కూర్చుని ఏదో విషయం మీద చర్చలు చేస్తున్నారు. కాఫీ తాగుతూ నేను వార్తలు చూడసాగాను.
5 నిమిషాలు చూశాక నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంట్రా, ఒకే విషయం గురించి ఒక్కో ఛానల్ వాళ్ళు ఒక్కో రకంగా చెబుతున్నారు. దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది అని ఎవరైనా చెబితే జనం ఆ వ్యక్తి వంక ఎంత అమాయకుడిని చూసినట్లు చూస్తారో నందు కూడా నా వంక అలానే చూశాడు. ఇదంతా మామూలే కదా అన్నయ్య. అదేంట్రా, ఒక వార్తను బీబీసీ కవర్ చేసినా, సిఎన్ఎస్ వాళ్ళు రిపోర్ట్ చేసినా, ఇంకో ఛానల్ వాళ్ళు చెప్పినా ఆ వార్తను యథాతథంగా చూపిస్తారు. మహా అయితే ఆ వార్త పట్ల తమ తమ విశ్లేషణ చెబుతారు, కానీ టోటల్గా విషయాన్నే వివిధ రకాలుగా మార్చేయటం ఉండదు కదా అన్నాను నేను. ఒకప్పుడు అలానే ఉండేది. వేల కోట్ల రూపాయల స్కాములు, 100 కోట్ల రూపాయలు బ్యాంకుల్లోనూ ఎగ్గొట్టడానికి, ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేయటానికి ఎవడికి వాడి స్వంత ఛానల్స్ పెట్టుకున్నాక వార్తను వార్తగా కాకుండా వాడికి ఏ విధంగా చూపిస్తే లాభం ఉంటుందో ఆ విధంగానే చూపిస్తాడు. మరి జనం ఏమి అనరా? జనందేముంది, నందు తేలిగ్గా చప్పరించాడు. లేవగానే 2-3 ఛానల్స్లో న్యూస్ చూసి విశ్లేషణలు విని ఆఖరికి ఏ సినిమా గాసిప్పుల దగ్గరో వంటల ప్రోగ్రాం దగ్గరో సెటిల్ అవుతారు. వాళ్ళకంత తీరిక ఉండదు. బయటికెళ్ళేటప్పుడు పంజగుట్ట దగ్గర ట్రాఫిక్ జామ్ అని చెబితే శ్రీనగర్ కాలనీ మీదుగా వెళ్ళిపోతాడు. ట్రాఫిక్ జాముల గురించి ఈరోజు ఏదైనా బంద్ జరుగుతుందా అని తెలుసుకోవటానికి కూడా జనం టీవీలు చూడటం మొదలుపెట్టారు. ఇంత ఘోరమా? జర్నలిస్టిక్ వివరాలు ఏమయ్యాయి? జర్నలిజం అనేది ఓ బ్రహ్మ పదార్థంగా మారిపోయింది. ఆ విధమైన పత్రికలు, జర్నలిస్టులు కాలగర్భంలో కలిసిపోయారు. అంతెందుకు, నాకు తెలిసిన ఓ ప్రభుత్వాధికారి భయంకరంగా లంచాలు మేసి తెగ సంపాదించాడు. చాలాసార్లు సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ అయిన ప్రతిసారి తన కులం కార్డునో డెబిట్ కార్డునో నమ్ముకుని తిరిగి ఉద్యోగంలోకి వచ్చి రెట్టించిన కసితో లంచాలు తినేవాడు. ఎవరైనా అడిగితే సస్పెన్షన్ ఎత్తేయించుకోవటానికి పెట్టిన ఖర్చు ఎవడిస్తాడు అనేవాడు. ఇప్పుడు ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని స్వంతంగా తను ఓ ఛానల్ పెట్టబోతున్నాడు. త్వరలో రాజకీయవేత్తగా రూపాంతరం చెందబోతున్నాడు. అన్ని మురికాలువలు వెళ్లి సముద్రంలో కలిసినట్టుగా స్కాములు, చీటింగులు, లంచాలు, ఫ్రాడులు చేసిన వాళ్లంతా రాజకీయం చాటున సురక్షితంగా తమ కార్యకలాపాలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ మాత్రం అర్థం చేసుకోలేని నీలాంటి మేధావులు విలువలు, నైతికత అంటూ నిట్టూర్పులు విడుస్తూ బాధపడుతూ ఉంటారు. కానీ ఈ దేశంలో ఇదంతా చాలా సాధారణ విషయం. స్కూల్లో ఏ రోజు 35 మార్కులు దాటని నందు చెబుతుంటే ప్రతి పరీక్షలోనూ ర్యాంకులు సాధించిన నేను ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయాను. బాగా చదువుకోవటం వేరు, లోకజ్ఞానం ఉండటం వేరు. లోకజ్ఞానం లేని మేధావిని నేను. అన్నా హజారే, బాబా రామ్దేవ్ల పరిస్థితి చూస్తూనే ఉన్నాం కదా. అవినీతి, స్విస్ బ్యాంక్ అకౌంట్ల సంగతి ఎత్తగానే ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ అధికారులు వెంటపడతారు. ఇదంతా కక్ష సాధింపేనని అందరికీ తెలుసు, కానీ నోరెత్తి మాట్లాడరు. టీవీల ముందు కూర్చుని మాత్రం ఆవేశపడతారు. బయటకొచ్చి సపోర్ట్ చేయమంటే ఒక్కడూ రాడు. సర్లే, ఇదంతా ఎప్పుడూ ఉండేదే. కానీ పొద్దున్నే ఫ్రెండ్ ఒకడు భీమవరం నుంచి ఫ్రెష్ టైగర్ ప్రాన్స్ పంపించాడు. ఫ్రై చేయించమంటావా, పులుసు పెట్టించనా? ఒక టాపిక్లోంచి ఇంకో టాపిక్లోకి సునాయాసంగా వెళ్ళిపోతూ అనర్గళంగా మాట్లాడుతున్న నందుని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని మాటలు, పరిజ్ఞానం ఎక్కడ నేర్చుకున్నాడు వీడు? నేను నాన్ వెజ్ మానేశానురా నందు. ప్రాన్స్ నాన్ వెజ్ కాదులే, అయినా సీ ఫుడ్ ఆరోగ్యానికి మంచిదేనని డాక్టర్లు చెబుతున్నారుగా. చేపలు, రొయ్యలు నాన్ వెజ్ కాదు, సీ ఫుడ్ తినొచ్చు, తప్పేం లేదు. ఇదో కొత్త రకం సమర్థన అన్నమాట. మాంసాహారం పట్ల మనిషికి అంతర్గతంగా ఉండే వాంఛ ఇన్ని సిద్ధాంతాలు, సమర్థనలను సృష్టిస్తూ ఉంటుందన్నమాట. ఆ మాటకొస్తే కోడిగుడ్డు కూడా మాంసాహారమే, కానీ వ్యాపారం కోసం పేపర్లు, టీవీల నిండా కోడిగుడ్డు శాకాహారం అనే ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. టాపిక్ మార్చడానికి అన్నట్లుగా అడిగాను. ఇంత అర్జెంటుగా ఆస్తులు అమ్మకపోతే 4 సంవత్సరాలు ఆగి అమ్మితే రేటు పెరగొచ్చుగా. 4 సంవత్సరాల తర్వాత? నందు నా వైపు ఆశ్చర్యంగా చూశాడు. రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి. ఎటు నుంచి ఎవడేం చేస్తాడో తెలీదు. పరిస్థితులు మన కంట్రోల్లో ఉన్నప్పుడే ఆస్తులు అమ్మేయటం తెలివైన నిర్ణయం. 20 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. ఎక్కడో అమెరికాలో ఉంటున్నావు కాబట్టి నీకు తెలీదు. ఈరోజు ఎన్ఆర్ఐలు ఎప్పటికైనా పెట్టుబడిలాగా ఉంటుందని కొనుక్కున్న స్థలాలు కబ్జాల పాలయ్యేసరికి కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. కోర్టులో కేసులు తేలేసరికి ఆ కబ్జా చేసిన వాడు దాన్ని 4 సార్లు 40 మందికి అమ్మేయటమో లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కట్టేయటమో చేస్తున్నాడు.
జీవితం అంతా కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలని ఏ మర్యాదస్తుడు అనుకోడు. పరిస్థితులు నిజంగానే అంత భయంకరంగా ఉన్నాయంటావా నందు? కాబట్టే చెబుతున్నాను. ఎక్కడో సిటీ సంగతి ఎందుకు, మన ఊరి సంగతే తీసుకో. ఆ ఆంజనేయ స్వామి గుడి పూజారి గారు ఉన్నారు కదా, ఆయనంటే మన కుటుంబానికి ఎంత గౌరవం. ఈరోజు ఆయన మన 5 ఎకరాలు పొలం ఆక్రమించుకున్నాడు. ఏంటి అంటే కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. ఆయన చూసి మిగతా వాళ్ళు కూడా దుష్టపు ఆలోచనలు చేయకముందే ఆస్తులు అమ్మేయటం ఉత్తమం. నేను ఏదో సమాధానం చెబుదామని నోరు తెరుస్తుండగా నా మొబైల్ మోగింది. అవతల నుంచి నికోల్. హౌస్ యువర్ జర్నీ? ఎవ్రీథింగ్ ఓకే కదా? అవును, అంతా ఓకే అన్నాను. రిజిస్ట్రేషన్ అయిపోయిందా అని అడిగింది. నాకు భరించలేనంత ఇరిటేషన్ వచ్చింది. నేను ఇండియాకొచ్చి ఇంకా 24 గంటలు కాలేదు, కానీ అప్పుడే రిజిస్ట్రేషన్ ఏ విధంగా అయిపోతుంది? అడగటానికైనా సెన్స్ ఉండాలి. నేను క్షేమంగా ఇండియా చేరుకున్నానా అని కనుక్కోవటానికి ఫోన్ చేసిందా, లేకపోతే ఆస్తులమ్మేసిన డబ్బులు అర్జెంటుగా డాలర్ల రూపంలోకి మార్చేసి అమెరికా పంపేయమని చెప్పడానికి ఫోన్ చేసిందా? అతి కష్టం మీద ఆవేశాన్ని అణుచుకుని వీలైనంత మృదువుగా కంఠం మార్చుకుని చెప్పాను. లేదు, ఇంకా 2-3 రోజులు పట్టేటట్లుంది. ఆల్ రైట్, త్వరగా వచ్చేసేయ్. అక్కడేముంది, అవినీతి తప్ప. నీ దేశభక్తికి నా జోహార్లు వ్యంగ్యంగా అంటూ ఫోన్ పెట్టేసింది. నా బీపీ సర్రమన్నట్టు పెరిగింది. వాట్ ద హెల్ దిస్ బ్లడీ టాకింగ్ అబౌట్? ఏమనుకుంటుంది తన గురించి? మొగుడు ఎలా ఉన్నాడు పట్టదు, కానీ బోర్డు సెటైర్లు సలహాలు. అయినా ఓ తెలుగు సామెత ఉంది కదా, చేసుకున్నవాడికి చేసుకున్నంతని. నాకు అది సంపూర్ణంగా వర్తిస్తుంది. కాబట్టి ఇది నేను చేసుకున్న భాగ్యమే, నేను అనుభవించవలసిన కర్మమే. అతి కష్టం మీద ఆవేశాన్ని అణుచుకునే ప్రయత్నం చేస్తున్నాను. నందు దీన్నంతా మౌనంగానే గమనిస్తున్నాడు. నాకు తల కొట్టేసినంత పని అయింది. నా పెళ్ళాం కుటుంబం అక్కడ అమెరికాలో నా వారసత్వపు ఆస్తులు ఎప్పుడు అమ్మేసుకు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడనుకోవచ్చు కదా. ఇబ్బందికరమైన వాతావరణం నుంచి మమ్మల్ని రక్షించటానికన్నట్లుగా వంటగదిలోంచి సునీత ప్లేట్లు తీసుకుని బయటకొచ్చింది. ఏంటి నేతి పెసరట్లా? వాసన అదిరిపోతుంది. నందు సునీతను చూస్తూ అడిగాడు. అవునండి, ఇప్పుడే వెన్న కాచిన ఫ్రెష్ నేతి పెసరట్లు, అల్లం జీడిపప్పు దట్టించిన నేతి ఉప్మా, కొబ్బరి చట్నీ. ఇక మీ ఓపిక, అన్నదమ్ములిద్దరూ ఎన్ని లాగిస్తారో చూస్తాను అంది నవ్వుతూ. నిజంగానే పెసరట్లు అద్భుతంగా ఉన్నాయి. 10 ఏళ్లుగా జిహ్వా చచ్చిపోయింది. రీసెర్చ్లోనే గడిచిపోయే కాలం. బతకాలి కాబట్టి తినే తిండి, నిరాశ నిస్పృహలు, డిప్రెషన్ నుంచి బయటపడటానికి ఆశ్రయించే ఆల్కహాల్. జీవితాన్ని అనుభవించాలంటే డబ్బు కావాలి, కానీ జీవితాన్ని ఆస్వాదించాలంటే ఏం కావాలి? ఆత్మ కావాలి, స్పందించే మనసు కావాలి. అనుభవించటం వేరు, ఆస్వాదించటం వేరు. 2 ఒకటే అనుకునే భ్రమలలోనే జీవితం చేజారిపోతుంది. మౌనంగా ఆలోచనలో పడి టిఫిన్ తింటున్న నన్ను చూసి సునీత, ఏం బావగారు, పెసరట్లు నచ్చలేదా అంది నొచ్చుకున్నట్లుగా. నేను ఆలోచనలోంచి తేరుకున్నాను. నాకు ఇదో పెద్ద జబ్బు. ఒంటరిగా ఉన్న ఆలోచనలే, నలుగురిలో ఉన్న ఆలోచనలే. చాచా, అదేం లేదు తల్లి. ఇంత అద్భుతమైన పెసరట్లు తినేసరికి అమ్మ గుర్తుకు వచ్చింది. నిజంగానే అమ్మ గుర్తుకొచ్చింది. ఏది ఆ కాలం, ఏరి ఆ మనుషులు. సింపుల్గా రసం పెట్టిన ఆ రుచే వేరు. బొబ్బట్లు, బూరెలు, గారెలు, కజ్జికాయలు, సున్నుండలు, చక్రాలు, జంతికలు, చెగోడీలు, పాయసం, దద్దోజనం, పులిహోర, ఆవకాయ, గడ్డ పెరుగు, పప్పుచారు, కుడుములు, ఉల్లి పెసరట్లు, గోధుమ రవ్వ ఉప్మా, నేతి అరిసెలు, గోరుమిట్టీలు, కాకరకాయ వేపుడు, వేడివేడి అన్నంలో వెన్నపూసతో మాగాయ అన్నం ముద్ద, ఉసిరికాయ పచ్చడి, గోంగూర చట్నీ. వంటలకు ఆ రుచి ఉండేదా, లేకపోతే మనుషుల మమకారం కారణంగా ఆ రుచి వచ్చేదా? మంచి మనసుతో చేసే ఆహారం అమృతం అవుతుందని సైన్స్ కూడా చెబుతుంది. వండేవాళ్ల మానసిక వైబ్రేషన్స్ బట్టి కూడా ఆహారపు రుచి మారుతుందట. నేను గాఢంగా నిట్టూర్చాను. ఈ వైభోగం అంతా 4 రోజులేగా. అమెరికా వెళ్ళగానే మళ్ళీ అంతా మామూలే. ఫ్రిడ్జ్లోంచి తీసి ఓవెన్లో వేడి చేసుకుని తినటం, బర్గర్లు, శాండ్విచ్లతో కడుపు నింపుకోవటం. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నాకు టెండర్ పనుంది, వెళ్ళి చూసుకుని వచ్చేస్తాను అన్నాడు నందు బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత. ఎంతసేపు రెస్ట్ తీసుకోమంటావురా? బోర్ కొడుతుంది.
పోనీ పాత సినిమాలు డీవీడీలున్నాయి, చూడొచ్చుగా అన్నాడు. నా దగ్గర ఉన్నాయి. పోనీ నీకు అభ్యంతరం లేకపోతే నేను నీ వెంట రావచ్చా? అయ్యో, దానిదేముంది, హాయిగా రిలాక్స్ అవుతావని చెప్పాను. సరే వెళదాం పదా. నువ్వు సిటీ చూసినట్లుగా ఉంటుంది. నువ్వొచ్చి 10 ఏళ్ళైపోలేదా? నెలకో విధంగా మారిపోతుంది హైదరాబాద్. నేను డ్రెస్ చేసుకుని కిందికి వచ్చేసరికి సునీత కాఫీ కప్పు అందించింది. స్వీటీ ఏది కనబడలేదు అని అడిగాను. నిద్రపోతుంది బావగారు. నేను వాచ్ వైపు చూసుకున్నాను. 9 గంటలు దాటుతుంది, ఇంకా నిద్రపోతుందా? ఆరోగ్యం బాగోలేదా ఏమిటి అడిగాను ఆతృతగా. అదేం లేదు బావగారు, రాత్రి ఎప్పుడు పడుకుందో తెలీదు. దాని బెడ్రూమ్లోకి అడగకుండా వెళితే దానికి చచ్చేంత కోపం వస్తుంది. ఆ రూమ్లో ఏ నిధి నిక్షేపాలు దాచిందో తెలీదు. ఉండేది 3. బెడ్రూమ్లో మాత్రం 8 ఉన్నాయి. రూములో తలుపులేసుకుని చదువుకుంటుందో ఇంకేం చేస్తుందో తెలీదు. చిన్నపిల్ల, అందులో టీనేజ్లో ఉంది కదా తల్లి. నువ్వు కాస్త అర్థం చేసుకుని సర్దుకుపోవాలి. మనమంతా ఆ దశ దాటి వచ్చిన వాళ్ళమేగా. ఉదయం 5 గంటల తర్వాత మంచం మీద ఉంటే మా అమ్మ కాళ్ళు విరుగ్గొట్టేది. టైంకి స్కూల్కి వెళ్ళి బడి వదలగానే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఇంటి దగ్గరుండాలి. గట్టిగా నవ్వినా, ఎదురు సమాధానాలు చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పింది చేయకపోయినా, అవసరానికి మించి ఫ్రెండ్స్తో మాట్లాడినా చచ్చినట్లే లెక్క. అయినా మేము దాన్ని ఎప్పుడూ కష్టంగా తీసుకోలేదు. ఎందుకంటే ఆ క్రమశిక్షణ వెనుక వాళ్ళ ప్రేమ, మమకారం తెలుస్తూనే ఉండేది. జ్వరం వస్తే దేవుడికి మొక్కుకునేది. రాత్రంతా నిద్రపోకుండా పక్కనే కూర్చుని తడిగుట్టుతో ఒళ్ళు తుడుస్తూ ఉండేది. నాకు చిన్న కష్టం, బాధ వచ్చినా అమ్మా నాన్న విలవెల్లాడిపోయేవాళ్ళు. వాళ్ళ మమకారం, ఆప్యాయతలు అలాంటివి. వాళ్ళు చాలా అదృష్టవంతులు. మేము మరీ అదృష్టవంతులం అటువంటి తల్లిదండ్రులకు పుట్టినందుకు. కానీ తల్లిదండ్రుల పాత్ర దగ్గరకు వచ్చేసరికి దురదృష్టం గ్లోబలైజేషన్ రూపంలో కాటేసింది. వింటున్న నేను ఉలిక్కిపడ్డాను. ఏమంటుంది సునీత? 8వ తరగతి కూడా చదువుకొని మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన సునీత గ్లోబలైజేషన్ గురించి మాట్లాడుతుందా? నేను ఆశ్చర్యంగా సునీత వంక చూశాను. ఏంటి బావగారు, ఆశ్చర్యంగా ఉందా? గ్లోబలైజేషన్ అంటే ప్రపంచం కుగ్రామంగా మారిపోయి దేశాలు దగ్గరైపోవటం అంట కదా. కానీ మనుషుల సంగతి ఏమిటి? మనుషుల మధ్య, ఆఖరికి కుటుంబంలోని వాళ్ళ మధ్య పెరిగిపోతున్న దూరం సంగతేమిటి? నేను పెళ్లి కాకముందు పూరింట్లో ఉండేదాన్ని. ఇప్పుడు పెద్ద ప్యాలెస్ లాంటి ఇంట్లో ఉంటున్నాను. 4 కార్లున్నాయి, డ్రైవర్లున్నారు, నౌకర్లున్నారు, 10 కిలోల బంగారం, వజ్రాల నగలున్నాయి, లక్షల షాపింగ్ చేయటానికి బ్యాంక్ కార్డులున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలున్నాయి. అన్నీ ఉన్నాయి. ఐశ్వర్యం, సంపద, హోదా అన్నీ ఉన్నాయి. కానీ లేనిదల్లా మనశ్శాంతి. సునీత స్వరం దుఃఖంతో మోగపోయింది. నందు తన రూమ్లో రెడీ అవుతున్నట్లు ఉన్నాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. తనను ఎలా ఓదార్చాలో తెలియక అలానే ఉండిపోయాను. 2 క్షణాల్లో సునీత తేరుకుంది. క్షమించండి బావగారు, మీ తమ్ముడి గారి పట్ల నాకేం కంప్లైంట్స్ లేవు. చాలామంది మమ్మల్ని, మా సంపదను చూసి అసూయపడుతుంటారు. ఇతరులకు అసూయ పుట్టించేంత డబ్బు సంపాదిస్తూ అదే ఆనందం అనుకునే స్థితిలో ఆయన ఉన్నారు. సమస్యల్లా అందరి స్త్రీలా తన భర్త సంపాదనను ఆడంబరంగా ప్రదర్శించుకుంటూ తిరగడం నాకు చేత కాకపోవటం. ఎంతైనా పల్లెటూరు దాన్ని కదా, చచ్చేదాకా ఆ వాసనలు పోవు. నా కూతురు అర్ధరాత్రి దాకా టెర్రస్ మీదకి పోయి రహస్యంగా ఫోన్లు ఎందుకు మాట్లాడుతుందో నాకు తెలీదు. అడిగే ధైర్యం కూడా లేదు. అడిగితే మరింత దూరం అయిపోతుందేమోనన్న భయం. నేనేమన్నా అందరిలాగా పబ్బులకి, పార్టీలకి బాయ్ ఫ్రెండ్స్ని వేసుకుని తిరుగుతున్నానా అని ఎగురుతుంది. ఎప్పుడైనా తట్టుకోలేక ఆయనకి చెబితే ఆయన దీన్నంతా లైట్గా తీసుకుంటారు. ఇదే కదా గ్లోబలైజేషన్ కుటుంబాలను కాటేయటం అంటే. ఓ సాధారణ గృహిణి తన ఆవేదనను వ్యక్తీకరిస్తుంది. సుఖం వేరు, మనశ్శాంతి వేరని చెబుతుంది. అమెరికాలో నా పరిస్థితి కూడా దాదాపుగా అలానే ఉంది కాబట్టి నేను అర్థం చేసుకోగలను. రీసెర్చ్ నన్ను కాపాడుతూ ఉంది. రీసెర్చ్లో పడ్డానంటే ఇంక ఏది గుర్తుకు రాదు. అదో తన్మయత్వపు మైమరుపు. ఏంటి ఇద్దరు ఏవో రహస్యాలు మాట్లాడుకుంటున్నారు? నా మీద కంప్లైంట్సా? నందు రెడీ అయ్యి తన రూమ్లోంచి బయటకు వస్తూ నవ్వుతూ అడిగాడు. అదేమి లేదురా, బయలుదేరదామా? తెల్లటి యూనిఫామ్లో ఉన్న డ్రైవర్ వినయంగా ముందుకు వంగి కారు వెనుక డోర్ తెరిచాడు. నేను కారులో కూర్చోగానే నెమ్మదిగా డోర్ వేశాడు.
నందు ముందు డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్నాక కారు బయలుదేరింది. మెర్సిడెస్ బెంజ్ లేటెస్ట్ ఎడిషన్. ఎత్తైన కొండ మీద ఇల్లు కట్టాడు తమ్ముడు. కారు కొండ మీద నుంచి కిందికి దిగుతుంది. నందు ఏదో మాట్లాడుతున్నాడు. నేను తలూపుతున్నాను. ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉన్నాయి. సునీతకు తన జీవిత విధానం పట్ల ఇంత అసంతృప్తి, ఆవేదన ఉందా? దిగువ స్థాయి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయికి ఈ సంపద, సక్సెస్, డబ్బు, థ్రిల్, ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాయా? ఏమిటి ఏదో అంది. గుర్తొచ్చింది. గ్లోబలైజేషన్ కుటుంబాలను కాటేసిందట. ఈ వాక్యం చెప్పింది వామపక్ష భావాలున్న ఓ మేధావి కాదు, సాధారణ గృహిణి. స్వీటీ రాత్రులు రహస్యంగా ఫోన్లు మాట్లాడుతున్న విషయం సునీతకు తెలుసన్నమాట. అయినా తల్లికి తెలియకుండా ఎలా ఉంటుంది? సరైన తల్లికి తమ బిడ్డల్లో వచ్చే సెంటీమీటర్ మార్పులు, తేడాలు కూడా క్షణంలో అర్థమైపోతాయి. అక్కడ అమెరికాలో నా పిల్లలు కూడా ఇటువంటి కార్యకలాపాలు వెలగబడుతున్నారా? ఇండియాలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే అమెరికా సంగతి ఇక చెప్పనక్కర్లేదు. అమెరికా వెళ్ళిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టుకుని ప్రశాంతంగా మాట్లాడాలి. అవసరమైతే లీవ్ తీసుకుని అయినా సరే పిల్లలిద్దరితో వెంటనే మాట్లాడాలి. అరగంట తర్వాత కార్ ఏదో గవర్నమెంట్ ఆఫీస్ ముందు ఆగింది. 10 నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ నందు హడావిడిగా వెళ్ళిపోయాడు. జనం గుంపులు గుంపులుగా నిల్చుని ఉన్నారు. తమలో తాము ఏవో చర్చలు చేస్తున్నారు. 4-5 పోలీస్ కానిస్టేబుల్స్ కనిపిస్తున్నారు. టెండర్ల కోసం సాగే తతంగం అన్నమాట. నేను సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను. కారులో ఏసీ చల్లగా తగులుతుంది. బయట ఎండ తీవ్రత మొదలైనట్లుంది, కానీ నాకు తెలియటం లేదు. డ్రైవర్ కార్ దిగి దూరంగా నిలబెట్టాడు. నాలో ఏదో అశాంతి, అలజడి. ఎందుకో తెలీదు, మనసంతా అదోలా ఉంది. నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను వచ్చింది వారసత్వంగా నాకొచ్చిన ఆస్తులను అమ్మేయటానికి. 2-3 రోజుల్లో ఆ పని పూర్తయిపోతుంది. ఇప్పుడు వెళితే మళ్ళీ ఈసారి ఇండియాకు ఎప్పుడొస్తానో తెలియదు. బహుశా స్వీటీ పెళ్లికి రావచ్చు. అప్పటి పరిస్థితులను బట్టి రాలేకపోయినా పోవచ్చు. అంటే దాదాపుగా ఇక ఇండియాకు ఇప్పట్లో రావటం అనేది జరిగే పని కాదు. ఓ 5 ఏళ్ల పాటు ల్యాబ్లో ఊపిరి తీసుకోలేనంత రీసెర్చ్ నా కోసం ఎదురు చూస్తూ ఉంది. రీసెర్చ్ చేస్తూనే నేను ముసలాడైపోతానా? నా ఆలోచనలకు నేనే ఉలిక్కిపడ్డాను. ప్రస్తుతం నా వయసు 52 ఏళ్ళు. 5 ఏళ్ల తర్వాత దాదాపుగా రిటైర్మెంట్ వయసు. రీసెర్చ్కు రిటైర్మెంట్ ఉండకపోవచ్చు, కానీ నోబెల్ ప్రైజ్ తీసుకునే సమయానికి నా వయసు ఎంత ఉండొచ్చు? నాకు నవ్వొచ్చింది. ఏ సైంటిస్టు పైకి వ్యక్తీకరించడు, కానీ అంతర్గతంగా సాధారణంగా ఉండే ఏకైక లక్ష్యం నోబెల్ ప్రైజ్. కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆస్ట్రానమీ, మెడిసిన్, బయోటెక్నాలజీ రంగం ఏదైనా సరే ఏ సైంటిస్ట్ ఆఖరి లక్ష్యమైనా నోబెల్ ప్రైజే కదా. నాకు నోబెల్ ప్రైజ్ రాదన్న సందేహం నాకు ఎప్పటికీ లేదు. ఆస్ట్రోఫిజిక్స్లో నేను ప్రపంచంలోనే రేరెస్ట్ సైంటిస్టును. అమెరికన్ ప్రెసిడెంట్ కూడా కొన్ని సందర్భాల్లో నా సమర్థతను మెచ్చుకోవటం జరిగింది. యూ డిజర్వ్ టు విన్ ఏ నోబెల్ అని చెప్పింది ఓ అమెరికన్ ప్రెసిడెంట్. ఆ రోజు నేను చాలా సంతోషించాను. రాత్రి నిద్ర పట్టలేదు. ఇతర సైంటిస్టులు నా వైపు అసూయగా చూశారు. అందులో మా డైరెక్టర్ కూడా ఉన్నాడనుకుంటాను. ఓ ఇండియన్ను ఓపెన్గా అమెరికన్ ప్రెసిడెంట్ అందరి ఎదుట ప్రశంసించటం అంటే సాధారణమైన విషయం కాదు కదా. నిజమే, కానీ 25 ఏళ్ల రీసెర్చ్ జీవితం, అంతరిక్షంలో నేను కనుక్కున్న కొత్త నక్షత్రాలు, సిద్ధాంతాలు, ప్రయోగాలు, అంతరిక్షంలోకి వెళ్ళి గెలాక్సీల దాకా ప్రయాణిస్తే విభ్రాంతితో కూడిన ఆశ్చర్యం. అసలు దీనంతా ఎవరు సృష్టించారు? ఎందుకు సృష్టించారు? బిగ్ బ్యాంగ్ థియరీ వెల్లడించని రహస్యాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎక్కడో సుదూరంగా ఉండే గ్రహాలు లేదా నక్షత్రాల్లో గ్రహాంతరవాసులు జీవిస్తున్నారా? వాళ్ళు మనకు దూరంగా ఎందుకు ఉంటున్నారు? మనం వాళ్ళ కోసం ఏ విధంగా అన్వేషిస్తూ ఉన్నామో వాళ్ళు కూడా అదే విధంగా మన కోసం అన్వేషిస్తున్నారా? గ్రహాంతరవాసులు మనకంటే టెక్నాలజీలో ముందున్నారా? ఫ్లయింగ్ సాసర్స్ అనబడే యుఎఫ్ఓలలో ప్రయాణిస్తున్నది గ్రహాంతరవాసులేనా లేక ఇంకెవరైనానా? గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి పెనుముప్పును ఎదుర్కోబోతుంది. చాలా దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు సముద్రంలో కలిసిపోతాయి. వ్యవసాయం నాశనం అవుతుంది. పొల్యూషన్ భయంకరమైన స్థాయిలో ఉంటుంది. జనం ఊహించలేనంత విచిత్రమైన రోగాలతో చచ్చిపోతారు. ఆహారం దొరకదు, నీళ్లు దొరకవు, గాలి కూడా చాలా వరకు కలుషితం అయిపోతుంది.
దీనికి తోడు భూకంపాలు, ఉప్పెనలు, తుఫానులు, సునామీలు, హరికేన్ల తీవ్రత పెరుగుతుంది. మనిషి బతుకు పెనం మీద పడ్డ ఆవగింజలాగా అయిపోతుంది. అప్పుడు ఎన్ని ఏసీలు పెట్టుకున్నా ఏం లాభం లేదు. ఈలోగా మూడో ప్రపంచ యుద్ధం కానీ వచ్చిందంటే ఇక అంతే సంగతులు. భూమి మీద ఉండే చెట్లు, జీవరాశులు, మనుషులు 80% నశించిపోతారు. మిగిలిన 20% కూడా ఎందుకు బతికాం భగవంతుడా అని రేడియేషన్ తదితర రోగాలతో అల్లాడుతూ ఉంటారు. భూమి భవిష్యత్తు బాలేదు. అందుకే అర్జెంటుగా మనం అంతరిక్షంలో కాలనీలు ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడైనా జీవం ఉందా? నీరు ఉందా? ఆక్సిజన్ ఉందా? మనిషి బతికే వాతావరణం ఎక్కడైనా ఉందా? దానికోసమే ఈ అన్వేషణ. గ్రహాంతర వాసులను చేరుకుంటే వారి సాయంతో అంతరిక్షంలో జల్లెడ వేయటం కొంచెం సులభం అవుతుంది. గ్రహాంతర వాసులు మనకు సాయం చేస్తారన్న నమ్మకం లేదు. దశాబ్దాలుగా మనం ఎంత అన్వేషిస్తున్నా వాళ్ళు కనిపించినట్లే కనిపించి మాయం అయిపోతున్నారు. అసలు వాళ్ళు మన భూమి మీదకు ఎందుకు వస్తున్నారు? వచ్చిన వాళ్ళు మనతో కాంటాక్ట్ ఎందుకు చేయటం లేదు? ఇవే బేసిక్గా పిచ్చెక్కించే ప్రశ్నలు. గ్రహాంతరవాసులు మనుషుల రూపాలు ధరించి మన మధ్య తిరుగుతున్నారని నమ్మే సైంటిస్టులు ఉన్నారు. పురాణాల్లో చెప్పినట్లుగా పైన 7 కింద 7 మొత్తం 14 లోకాలు ఉన్నాయనుకుంటే ఈ లోకాల్లో గ్రహాంతరవాసులు ఏ లోకంలో ఉన్నట్లు? భూమి నాశనం అయిపోయేలోగా మనిషి ఏ లోకం చేరుకుంటే సుఖంగా బతకగలుగుతాడు? నా జీవితకాలంలో ఇదంతా సాధ్యపడుతుందా? ఏమో చెప్పలేం. ఒకవైపు చూస్తే ఎంత ఉత్సాహం కలుగుతుందో మరోవైపు అంతటి అసాధ్యంగా కనిపిస్తుంది. ఇన్ని శతాబ్దాలుగా సాధ్యం కానిది 10 ఏళ్లలో సాధ్యపడుతుందా? కానీ నాకు నమ్మకం ఉంది. అంతరిక్షంలోకి నిరంతరాయంగా పంపించబడుతున్న సిగ్నల్స్కు ఎవరో సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం దీన్ని డీకోడ్ చేసే పనిలో ఉన్నాం మేం. అవతల నుంచి వస్తున్న సిగ్నల్స్ తాలూకు విషయం అర్థం చేసుకోగలిగితే గ్రహాంతరవాసులను పట్టుకున్నట్లే. రష్యన్ సైంటిస్టులు ఈ విషయంలో మాకంటే కొంత ముందున్నారంటారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. చైనా కూడా గత 10 ఏళ్ల నుంచి ఈ పరిశోధనలో ఉందట. కారు డోర్ తెరుచుకున్న శబ్దంతో నా ఆలోచన నుంచి బయటకొచ్చాను. టెండర్ సంగతి ఏమైంది? ఏమవుతుంది? కొంతమంది రింగ్ అయ్యారు. చాలా ఎక్కువ కోట్ చేశారు. అందుకే ప్రస్తుతానికి క్యాన్సిల్ చేశారు. మళ్ళీ నెల రోజుల తర్వాత జరగవచ్చు. హోమ్ మినిస్టర్ గ్రూప్ కూడా రంగంలోకి ఎదిగింది. నాకైతే వస్తుందన్న నమ్మకం లేదు, నిరాశగా అన్నాడు నందు. డోంట్ వరీ, రాదని కన్ఫర్మ్గా చెప్పలేవు కదా. సక్రమంగా జరిగితే వచ్చే ఛాన్స్ ఉంది కానీ జరగనివ్వరు కదా. నాకు 10% లాభం ఉంటే చాలు. కొంతమందికి 50% వచ్చినా సంతృప్తి ఉండదు. కానీ మనం ఏమీ చేయలేం. వాళ్ళ వెనక పెద్ద పెద్ద రాజకీయ తలకాయలుంటాయి. గౌరవంగా పక్కకు తప్పుకోవటమే. ఇంతలో నందు మొబైల్ రింగ్ అయింది. అవతల చెబుతుంది వింటూనే, అరెరే, ఎప్పుడు జరిగింది? నేను వెంటనే బయలుదేరుతున్నాను అన్నాడు. ఏమైంది? మా బిల్డర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గంట క్రితం హార్ట్అటాక్తో పోయాడంట అని చెప్పి డ్రైవర్ వంక చూస్తూ, రాజారెడ్డి సాబ్కా గర్ మాలూమ్ హైనా గచ్చిబౌలిమే అంటూ వెళ్లాల్సిన అడ్రస్ చెప్పాడు. బాగా పెద్దవాడా అని అడిగాడు. మరీ పెద్దవాడేం కాదు, 60 లోపే ఉంటాడు. విపరీతంగా తాగుతాడు. రోజుకు 2 కోళ్లు తింటాడు. నరమాంసం తప్ప తినని మాంసం ఉండదు. ఎప్పుడో ఓసారి నరమాంసం కూడా తినే ఉంటాడని చాటుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అంత నీచుడు. పైకి తీయగా నవ్వుతూ తడిగుడ్డ కూడా లేకుండా స్మూత్గా గొంతులు కోసేస్తాడు. నుదుటి నిండా నామాలు, కుంకుమ పెట్టుకుంటాడు. ఎంత వినయ విధేయతలు, మంచి మర్యాద, సంస్కారం నటిస్తాడంటే సైకాటిస్టులు కూడా ఆయన నిజస్వరూపం అర్థం చేసుకోలేక మెంటలెక్కిపోతారు. ఓ ప్రాజెక్టు విషయంలో నన్ను కోలుకోలేనంత దెబ్బతీశాడు. బంగారం లాంటి 2 స్థలాలు తక్కువకే నా దగ్గర నుంచి కొట్టేశాడు. మళ్ళీ నోరు తెరిస్తే వీధి, కర్మ, దేవుడు అంటూ లెక్చర్లు దంచుతాడు. నానా దరిద్రాలు, పాపాలు చేసి ఓ 1000 కోట్ల దాకా సంపాదించాడు. కానీ ఏం లాభం? అంత త్వరలోనే హారతి కర్పూరంలా హరించుకుపోతుందని మా అందరికీ తెలుసు. అప్పులు ఎక్కువ ఉన్నాయా? అప్పులు కాదు, ఉన్న 2 కొడుకులు చాలు ఈయనగారు జీవితకాలంలో వెధవ పనులు చేసి మూట కట్టిన దాన్ని ఆర్పేయటానికి. ఒకడు రోజుకొక అమ్మాయితో తిరుగుతుంటాడు. ఇంకోడు డ్రగ్, క్రికెట్ బెట్టింగులు, రేవ్ పార్టీలతో బిజీగా ఉంటాడు. అందుకే పెద్దవాళ్ళు చెబుతారు కదా, మన పాపం ఎక్కడో ఉండదు, మన వెనుకే నీడలాగా ఫాలో అవుతూ ఉంటుందని కసిగా అన్నాడు. నేను మౌనంగా ఉండిపోయాను. చనిపోయినవాడు ఎంత దుర్మార్గుడైనా చెడుగా మాట్లాడకూడదంటారు పెద్దలు.
చనిపోయినవాడు భగవంతునితో సమానమంటారు. మళ్ళీ అదే పెద్దవాళ్ళు ఏం చెబుతారంటే, చచ్చిపోయినా కూడా వచ్చే జన్మకు నీ పాపపుణ్యాల అకౌంట్ కొనసాగుతుంది. దాన్ని బట్టే మరు జన్మలో నీ జీవితం కర్మ ఆధారపడి ఉంటుంది. హిందూ మతం ఫిలాసఫీనే కాదు, ఏ మతమైనా అదే కదా చెప్పేది. ఎప్పుడు పుడతావో తెలీదు, ఎప్పుడు పోతావో అస్సలే తెలియదు. మధ్యలో ఉండే 3 నాళ్ల ముచ్చట కాలంలో నీచ కార్యక్రమాలు చేసి కూడబెట్టిన దాంట్లో ఒక్క పైసా కూడా పట్టుకుపోలేవు. వినటానికి అద్భుతంగా ఉంది, కానీ ఆచరించేది ఎవరు? అందులోనూ ఈ రోజుల్లో. నేను ఆ విధమైన ఆలోచనలో ఉండగానే కారు ఓ విశాలమైన భవంతి ముందు ఆగింది. అప్పటికే ఆ భవంతి ముందు రోడ్డు మీద చాలా లగ్జరీ కార్లు పార్క్ చేయబడి ఉన్నాయి. ఇంటి ముందు షామియానా వేసే కార్యక్రమం జరుగుతుంది. వాతావరణం విషాదభరితంగా గంభీరంగా ఉంది. కారు ఎక్కడ ఆపి దండ కొన్నాడో నేను ఆలోచనలో పడి గమనించనే లేదు. నందు దండ తీసుకుని కారు దిగాడు. నేను దిగాను. గేటు దాటి లోపలికి ప్రవేశించాము. అప్పటికే చాలామంది చేరుకున్నారు. అందరి ముఖాలను విషాదం, గంభీరత తాండవిస్తున్నాయి. కొందరు నందుని చూసి విచారంగా తలలు ఊపుతున్నారు. నందన్న, ఓ లావుపాటి వ్యక్తి నందుని కావలించుకుని బోరుమన్నాడు. రెడ్డి సాబ్ అప్పుడే పోవటం ఏమిటన్నా? నన్ను అనాథను చేసిండన్నా అంటూ వలవలా ఏడుస్తున్నాడు. నందు అతన్ని ఓదారుస్తూనే లోపలికి సాగాడు. డబ్బు తాలూకు దర్పం ఇల్లంతా ప్రతిబింబిస్తుంది. ఇంటి మధ్యలో నిద్రపోతున్నట్లుగా పడుకుని ఉన్నాడాయన. వయసు పెద్దదేం కాదు, కానీ శరీరం మాత్రం విపరీతంగా పెరిగిపోయి ఉంది. మరణించిన ముఖంలో ఏదో టెన్షన్, ఆందోళన లాంటి ఫీలింగ్ కదలాడుతూ ఉంది. నాన్న భౌతికాయం గుర్తుకొచ్చింది నాకు. ఎంత ప్రశాంతంగా వెళ్ళిపోయాడాయన. చనిపోయినట్లుగా లేదు, దీర్ఘమైన నిద్రలో ఉన్నట్లుగా ఉంది. వచ్చావా పెద్దోడా అని పలకరిస్తున్నట్లుగా ఉంది. అంతటి సంతృప్తికరమైన ప్రశాంతమైన మరణం రావాలంటే ఆ వ్యక్తి సత్కర్మలు చేసి తీరాలనుకుంటాను. రాజారెడ్డి గారి ముఖంలో అదోలాంటి టెన్షన్ కనబడుతుంది. అంత త్వరగా మరణం సమీపిస్తుందని ఆయన ఊహించి ఉండడు. ఎవరు మాత్రం ఊహిస్తారు? దండ వేసి నందు 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు. నేను కూడా ఆయన భౌతికాయానికి నమస్కరించాను. జనం తాకిడి పెరుగుతుంది. రాజకీయవేత్తలు, ప్రముఖులు రావటం మొదలైందనుకుంటాను. నందు ఎవరితోనో క్లుప్తంగా మాట్లాడుతున్నాడు. 15 నిమిషాల తర్వాత ఇంటిపై వెళుతున్న కారులో ఉన్నాం. చూసావా అన్నయ్య, పెద్దవాడు గోవాలో ఏదో పార్టీలో ఉన్నాడట. సాయంత్రానికి వస్తాడు. రెండోవాడు ఎక్కడున్నాడో తెలీదు. సెల్ ఫోన్ ఆఫ్ చేసి ఉందట. ఇటువంటి చావు ఎవరికీ రాకూడదు. పాపం ఆయన మరణానికి రోధిస్తున్న వాళ్ళు ఉన్నారు కదరా చాలామంది. నందు నవ్వాడు. అదే లోకమంటే. వెళ్ళగానే నన్ను పట్టుకుని అందరి ముందు ఏడ్చాడు. చూడు, అతని పేరు యాదగిరి. చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుంటూ ఎదిగాడు. రెడ్డి గారు కొట్టిన దెబ్బకు అప్పుల పాలైపోయాడు. అందరి ముందు ఎలా ఏడ్చాడో చూశావు కదా. వచ్చేటప్పుడు మాత్రం రహస్యంగా నా చెవిలో చెబుతున్నాడు. సాయంత్రం మస్తు దావత్ ఉంది అన్నా అంటున్నాడు. ఏది నిజమని నమ్మాలో నువ్వే చెప్పు. నిజంగానే ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. ఓ వ్యక్తి మరణం చుట్టూ అల్లుకోబడ్డ నాటకీయత నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. అంతకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే, ఏ కొడుకుల కోసం ఆయన అడ్డంగా పాపాలు చేసి సంపాదించాడో వాళ్ళిద్దరూ ఆయన మరణయాతన పడుతున్న సమయంలో పార్టీలో మునిగి ఉండటం. విధి తాలూకు స్క్రీన్ ప్లే ముందు ఎవరైనా తలలు వంచాల్సిందే కదా.